90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇప్పటి వరకు మనము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి ఏవైతే వీడియోస్ చేశామో అండ్ అలాగే ఎంతో మంది కూడా క్లయింట్స్ రావడం జరిగింది, ముందుగానే కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ చాలా మంది కూడా అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అయితే నడుస్తూ ఉంది. అసలు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అండ్ అగ్రిమెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆ అగ్రిమెంట్లో ఏమేమి ఉంటుంది, అది ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలి అంటారు? ఇప్పుడున్న సమాజానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఈ మ్యారేజెస్ ఎక్కువగా ఏం చేస్తారంటే వివాహ పరిచయ వేదికలు, అంటే కమ్యూనిటీస్ ఉంటారు, ఏ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ పరిచయ వేదికలు కావచ్చు, లేదంటే ఈ మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోస్ నుంచి అమ్మాయి ఫోటోని అబ్బాయి ఫోటోని అక్కడ పంపించి ఆ రెండింటి ద్వారా వచ్చినటువంటి అబ్బాయిలను అక్కడ కూర్చుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు. మధ్యలో ఈ మ్యారేజ్ బ్యూరోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని విషయాల్లో మాట్లాడుకొని చేస్తారు. కానీ యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా మేము చూస్తున్నటువంటి కేసెస్ ఏంటంటే కోర్టులో కొన్ని వందల వేల కేసులు తిరిగారు. వేల కేసులు ఈరోజు అక్కడ డివోర్స్లు అని చెప్పి 498 అని చెప్పి మెయింటెనెన్స్ అని చెప్పి అమ్మాయి బాగుందని చెప్పి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే కష్టాలు, అలాగే అబ్బాయి ఏదో ఎన్ఆర్ఐ సంబంధం లేకపోతే ఇతరత్ర సంబంధం అని చెప్పి అమ్మాయిలు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత ఒకటి లూప్ హోల్స్ బయటకు వచ్చిన తర్వాత రకరకాల కేసులు ఒకరి మీద ఒకరు వేసుకొని డివోర్సెస్ అనేవి ఇటీవల కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. సో దీనికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అందరూ కూడా పెద్దందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆల్రెడీ సెలబ్రిటీస్ ఫ్యామిలీస్లో ఈ అగ్రిమెంట్ సిస్టమ్ అయితే ఉంది. నాట్ ఓన్లీ ఒక మన ఇండియాలో ఇప్పుడు కొత్త కాదు, ఇది ఆల్రెడీ అబ్రాడ్లో ఫారెన్లో ఉంది. ఒకరినొకరు కూర్చుని మాట్లాడుకోవడం, మ్యూచువల్గా బిఫోర్ మాట్లాడుకోవడం కాదు. దాని తర్వాత ఇప్పుడు సెలబ్రిటీస్ కుటుంబాల్లో కాస్త హై ప్రొఫైల్ ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ అగ్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఒకరికొకరు నచ్చకపోయినా, ఏ ఇద్దరిలో ఒకరికొకరు నచ్చకపోయినా సరే బిఫోర్ అగ్రిమెంట్ క్లియర్గా ఓపెన్గా మాట్లాడుకుంటారు. అంటే ఏంటి సార్ దీనికి అథెంటికేషన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి అబ్బాయి చెప్తాడు, నేను పలానా ఆ కోర్స్ చదివాను, ఈ కోర్స్ చదివాను, నాకు ఇంత శాలరీ, నాకు 2 లక్షల ప్యాకేజ్, లేకపోతే నాకు 1 crore ప్యాకేజ్, నాకు 50 lakhs ప్యాకేజ్ పర్ యానం అని చెప్పి మాట్లాడుకుంటారు. తీరా ఒరిజినల్గా మనం చూసేసరికల్లా ఆయనకి అంత ప్యాకేజెస్ ఉండవు. నా ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ రకరకాల అబద్ధాలు చెప్తారు. కొన్ని అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం చెప్పి అబద్ధాలు చెప్తారు. అలాగే అబ్బాయి కాస్త ఫైనాన్షియల్గా కాస్త అందంగా బాగున్న పరిస్థితుల్లో అమ్మాయిలు కూడా ఇదే పరిస్థితి. నాట్ ఓన్లీ ఏ ఒక్కరినే ఇక్కడ మనం సమర్థించేది కాదు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో మనకి ఏం చేస్తామంటే ఇద్దరిని కూడా అంటే విడివిడిగా డిస్కషన్ చేస్తాం, ఇద్దరిని కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్, టోటల్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ట్రాన్స్పరెన్సీ అనమాట. టోటల్గా అంటే ఏ చిన్న డౌట్స్ కానీ లేకపోతే ఒకరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, అబ్బాయి మెంటాలిటీ అమ్మాయితో, ఈ అబ్బాయి మెంటాలిటీ ఈ అమ్మాయితో కలిసి ట్రావెల్ చేయగలదా లేదా, ఈ అమ్మాయి మెంటాలిటీ ఈ అబ్బాయికి సెట్ అవుతుందా లేదా, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం. ఏమనుకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఫార్. అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు కలిసి జీవించే పిల్లలు కలిగిన తర్వాత ఆ అబ్బాయి ఇట్లా అనుకున్నాను సార్, అబ్బాయి ఇట్లా కాదు, మొదట్లో మంచిగా కనిపించాడు, తర్వాత ఇట్లా ఆయన మైండ్ సెట్ మారిందని ఈ అమ్మాయి అనుకోవడం, లేకపోతే మొదట్లో ఈ అమ్మాయి చాలా ఇది అనుకున్నానండి, రోజుకి తన మైండ్ సెట్ మారిపోయిందని చెప్పి ఈ అమ్మాయి మీద ఇతను అబండాలు వేయడం. ఇట్లాంటి కల్చర్లో ఇద్దరు కలిసి ఒక ఫార్మెట్లో కూర్చోవడం. అంటే ఎక్స్పర్ట్స్ మేము అందరం కూర్చుంటాం అక్కడ. మాకు చాలా డైలీ మేము ఆల్మోస్ట్ ఒక 1-2 కౌన్సిలింగ్ చేస్తున్నాం దీనికి సంబంధించింది. అంటే ఎక్స్పర్ట్స్ అందరం కూర్చుంటాం, లేడీస్ ఉంటారు, మేము ఉంటాం, అడ్వకేట్స్ అందరం కూర్చొని వాళ్ళని కంప్లీట్గా కౌన్సిలింగ్ చేస్తాం. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా దీనికి వచ్చేస్తాయి ఆల్రెడీ. అంటే కలిసి ట్రావెల్ చేస్తారు. ముఖ్యంగా మ్యారేజ్లో ఏం చేస్తారు, వాళ్ళకి ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత వస్తుంది అని చెప్పి రకరకాల పారామీటర్స్లో ఉంటాయి. మన ఒక సిస్టమ్ ఉంటుంది. నేను ఈ వీడియో పక్కన మీకు కూడా ప్లే చేస్తాను. అగ్రిమెంట్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అగ్రిమెంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ అడ్రస్లతో సహా, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, బ్రదర్స్ ఎవరు, సిస్టర్స్ ఎవరు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ అసెట్స్ ఏంటి, ఇందులో వాళ్ళకున్న అసెట్స్ ఏంటి, అబ్బాయితో మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంటే డేరింగ్ మెంటాలిటీ, లేకపోతే ఇంట్రావర్టా లేకపోతే ఎక్స్ట్రావర్ట్గా ఉంటాడా, అమ్మాయితో కలిసి కాపురం చేసే మెంటాలిటీయా, లేకపోతే అమ్మాయిది కూడా సేమ్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేస్తాం. ఇద్దరిని కూర్చోబెట్టి ఒకే ఫ్రేమ్లో కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. మేము చేసినటువంటి ఏదైతే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఉన్నాయో గడిచిన మేము ఒక 3 years చేస్తున్నాం శ్రీ గారు. ఇప్పుడు కొన్ని వందలు చేసాం. ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అలాగే తొందరలో కూడా వస్తుంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా హై ప్రొఫైల్ సిటీలో సెలబ్రిటీస్ హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మనం చేస్తున్నాం ఆల్రెడీ దీనికి సంబంధించి. అంటే ఏం లేదు, ఒక ఎక్స్పర్ట్స్ గా మేము ముందు కూర్చునేటప్పుడు అందులో కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది, ఈ తప్పు చేస్తే జరగబోయే పరిణామం ఏంటి, ఎందుకంటే ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిన తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల్ని ఎవరు టేకింగ్ చేసుకోవాలి, అది కూర్చొని ఒక ట్రీట్ అంటే ఒక మధ్య ఒక ఒప్పందం,
ఒక అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే దీనికి నిలబడుతుంటారా? ఎగ్జాక్ట్లీ నిలబడతారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయిని ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం అబ్బాయి ఎన్నో మాటలు, కొన్ని అబద్ధాలు కూడా, అంటే ఉన్నది లేనిది కూడా ఎగ్జాగరేట్ చేసిన కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. అదేవిధంగా అమ్మాయి విషయంలో కూడా అబ్బాయిని ఎంతో కొంత ఎగ్జాగరేట్ చేసి ఉంటారు. ఎక్కడెక్కడో ఉంటారు, ఎన్ఆర్ఏ సంబంధాలు అంటారు, ఎవరెక్కడ కలిసి ఉంటారో తెలియదు. అంటే నాట్ ఓన్లీ అరేంజ్ మ్యారేజ్లో కాదు, లవ్ మ్యారేజ్లో కూడా ఇదే ప్రాబ్లం. అమ్మాయిని చూస్తారు, చాలా బాగుంది అనుకుంటారు, కలుస్తారు, 1 year 2 years 3 years వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తారు, హాయిగా జీవితం ఉంటుంది. 1 day మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మైండ్ సెట్లు మారిపోతాయి. నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా, సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అదొక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అది. ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్లో ఇంటిలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వస్తే మీ ప్రొఫెషనల్ మీద మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతారు. దాని తర్వాత రకరకాల సూసైడ్ చేసుకోవడం అని, రోజు ఇంట్లో డ్రగ్ అడిక్ట్ అయిపోవడాలు, మందుకు బానిస అయిపోవడాలు, హెల్త్ పాడు చేసుకొని సొసైటీలో డిఫేమ్ అయిపోయి తర్వాత కోర్టుల చుట్టూ తిరగలేక అరే ఏ 498 వేస్తారని చెప్పి, లేకపోతే ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్లో ఒకరికొకరు ఇరుక్కుపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. నేనేమంటానంటే బిఫోర్ మ్యారేజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే మీ మైండ్ సెట్ ఏంటి, ఈ అమ్మాయి మీ మైండ్ సెట్ ఈ అమ్మాయికి సెట్ అవుతుందా లేదా, సార్ నాకు ఈ అమ్మాయి ఖచ్చితంగా నేను లవ్ చేశాను కాబట్టి కావాలనుకున్న తప్పదు. మీరు కలిసి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారంటే ఖచ్చితంగా ఒకరి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. ఒకరి సిచ్యువేషన్స్ మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడే కలిసి ట్రావెల్ చేయగలుగుతారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఈ సిస్టమ్స్ మీకు క్లియర్ గా చెప్పగలుగుతారు. లవ్ చేసుకున్నాం 4 years 5 years లవ్ చేశాం కాబట్టి మ్యారేజ్ చేసుకుంటామా చేసుకోమా, ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటారు, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా రండి. సార్ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎన్ని సెషన్స్ ఉంటుంది సార్? కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుందా, లేదంటే సెషన్స్ ఎన్ని అని పర్టికులర్ గా ఉంటాయా? ఉంటుందండి శ్రీ గారు. యాక్చువల్ గా ఫస్ట్ ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు. మీ ఆపోజిట్, మీ ఉన్నటువంటి ఆపోజిట్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళని కూడా, ఆమె కావచ్చు అతను కావచ్చు, కౌన్సిలింగ్ చేస్తారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. డిపెండ్స్ అపాన్ అండి. ఒక్కొక్క సెషన్స్ ఒక 3 sessions 4 sessions లో ఇద్దరి యొక్క టోటల్ గా లీగల్ సైకాలజీ పరంగా మనం కంప్లీట్ గా కూర్చుని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. మనం ఎంత పెద్ద ప్రొఫైల్ అనుకుంటారు సార్, నేను డాక్టర్ని, నేను సొసైటీలో చాలా పెద్ద మంచి ప్రొఫైల్లో ఉన్నాను అనుకుంటారు. కానీ ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అన్నది ప్రొఫెషనల్, అంటే మన క్వాలిఫికేషన్స్ కి దీనికి సొసైటీలో డీల్ చేయడానికి కానీ, లేదా ఫ్యామిలీలో హౌ టు డీల్ విత్ ద అదర్స్ అంది, ఫ్యామిలీ మెంబర్స్ అంది చాలా మంది తెలియదు శ్రీ గారు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో సెషన్స్ మనం చూస్తాం. ఆ కౌన్సిలింగ్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ లో మనం చెప్తాం ఎన్ని సెషన్స్ అవుతుంది, 3 sittings అవుతాయా, 4 sittings 5 sittings అన్నది మనం చెప్తాం. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ గా కలిపి ఉండడానికే ప్రయత్నం చేస్తాం మనం. సో అక్కడ ఏమైనా ఉంటే కూడా ముందే మనం చెప్పిస్తాం, ఇగో అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉంటుందని చెప్పి, అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉంటుందని చెప్పి మనం ముందుగానే డిస్క్రైబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సార్ మరి దీనికి ఎవరైనా కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, అగ్రిమెంట్ గురించి కంప్లీట్ వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ప్రయారిటీ వేసి మీకు ఒక డేట్ చెప్తారు. ఆ డేట్ నాడు అపాయింట్మెంట్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. అట్లీస్ట్ మీరు రాకపోయినా నేను పేరెంట్స్ కూడా చెప్తున్నాను ఈ వీడియో ద్వారా, ఒక పిల్లల ముందుకు రాకపోతే పేరెంట్స్ ఒక బాధ్యతగా తీసుకోండి. పెద్దవాళ్ళు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళిద్దరిని పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం అంటే డెఫినెట్ గా బాధ్యతగా తీసుకున్న కౌన్సిలింగ్ అండి. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.